హలో అండి, నేను మీ గోదాకృష్ణ. ఫైనల్లీ మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నాం మేము. మరి మీరు పెట్టేసుకున్నారా? మా అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడికి ఎంత టేస్ట్గా ఉంటుందంటే నోరు ఊరిపోతుందండి. ప్రాసెస్ ఎలాగో మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేశాను. మేమైతే 15 కాయలు తీసుకున్నాం మా ఫ్యామిలీకి సరిపడా. 15 కాయలకి ఆవల పౌడర్ 1/2 kg, అలాగే జీలకర్ర ఒక 100 grams, మెంతులు ఒక 100 grams తీసుకొని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. 750 grams కారం తీసుకున్నాను. ఇంకా సాల్ట్ 1 kg, 1/2 kg వెల్లుల్లి రెబ్బల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ తాలింపు వేయడానికి ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి ముందుగా మామిడికాయ ముక్కల్ని తెల్లటి బట్టతో నీట్గా తుడుచుకొని పెట్టుకోండి. ముందు మామిడికాయలు కొనేప్పుడు కూడా నేను అక్కడ తడిబట్టతో మామిడికాయలు శుభ్రంగా తుడిచి కొట్టించుకొని వచ్చాను అక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నీట్గా తెల్లటి బట్టతో తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 kg ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి, వెల్లిపాయలు అన్నీ ఒక్కొక్కటిగా వేయండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లిపాయ ముద్దని, 1/2 kg వెల్లిపాయ ముద్దని, దాన్ని కూడా ఈ మరుగుతున్న ఆయిల్లో వేసి బాగా కలిపెట్టండి. ఇలా బాగా కాసేపు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆయిల్లో ఆ మిశ్రమాన్ని తీసి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు ఆల్రెడీ తుడిచిపెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, అలాగే కారం, ఉప్పు అన్ని మిశ్రమాలు వేసి ముక్కలకి అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కారం అన్నప్పుడు నేను 3 mangoes మిర్చి పౌడర్ తీసుకున్నానండి. నార్మల్ కారంతో అంత టేస్ట్ రాదు. సాల్ట్ కూడా పచ్చడి సాల్ట్ అంటే వాళ్ళు ఇస్తారు మనకి. వెనకట మా అమ్మమ్మ పెట్టినప్పుడు అయితే దొడ్డు మిరపకాయలు తెచ్చి వాటితో కారం కొట్టించి పెట్టేవారంట, మామూలుగా ఇంట్లో కారం కాకుండా. ఇప్పుడు అవసరమే లేకుండా మనకు 3 mangoes మిర్చి సంథింగ్ ఇలా కారాలు వస్తున్నాయి. ఇంట్లో కారంతో కాకుండా ఆ కారంతో పెడితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అయితే ఇలా ఈ పౌడర్స్ అన్నీ వేసి మామిడికాయ ముక్కలు కలుపుకుంటున్నప్పుడు మేము తీసుకున్న 15 కాయలకి ఒక 1 kg ఆయిల్ పట్టింది. ఆయిల్ కూడా పోస్తూ పచ్చి ఆయిల్ కూడా పోస్తూ ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కలకి ఉప్పు, కారం, ఆవాల పౌడర్ అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఇందాక మనం పోపు వేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత ఈ ముక్కలకి కలిసేలాగా ఈ ముక్కల్లో వేసి కలుపుకోండి. నోరూరించే పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దామా? వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము.